హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు తెలచేపట్టు పట్టుకొచ్చాం. దిర్సుమారు ట్యాంక్ వచ్చి 18 ఎకరాలు. మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, ఆ షార్ట్ వీడియోకి సంబంధించి పట్టు కూడా మొత్తం 2 రోజులు లాగాం. ఆ 2 రోజులు ఫుల్ వీడియో పెట్టాను. మొత్తం చిన్న చిన్న వీడియోలన్నీ ఎడిట్ చేసి పెట్టాను. తప్పక చూడండి, వీడియో అయితే మీకు నచ్చుతుంది. ఇదైతే తిరగతి రోజున తీసేది. తిరగతి రోజున అయితే తక్కువ మంది వెళ్తాం కదా, ఆ వల్ల కూడా మొత్తం కాయకుండా సరుకు కాయకుండా వెళ్తాం. చూడండి చేప ఎలా ఎగురుతుందో. ట్యాంక్ అయితే చాలా బాగుంటుంది ఇది. వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా చేప అది. 2 కేజీలు ఎవరేజ్ చేప అయితే. చూడండి తిరగతి రోజుని ఆ పార్టీ వాళ్ళు వస్తే సరుకు మొత్తం చూపించి వదిలేస్తున్నాం. ఇంకా అలా అవుతుంది. చూడండి సైజు కూడా మీకు తెలుస్తుంది ఎంత ఉంది ఏంటని. బాగా పెంచారు చెరువులో చేప అయితే ఇది. ఇక్కడితో తిరగతి అయిపోయింది. నెక్స్ట్ పట్టుబడి ఉంటుంది ఇక్కడ నుంచి కంటిన్యూ. చూడండి చేప అయితే బాగా బాగా తిరుగుతుంది చెరువులో ఫ్లోటింగ్ వల్ల. ఇదైతే పట్టుబడి రోజున వీడియో. 2 బళ్ళకి వేసుకున్నాం గుంట అయితే. ఆల్రెడీ ఈ సరుకు అయితే పైన వేసాం. ఈ పార్టీ వాళ్ళు స్లో వల్ల కాట అయితే స్పీడ్గానే ఉంది. పార్టీ వాళ్ళు స్లో వల్ల రన్నింగ్ అవ్వట్లేదు పని. చూడండి ఎలా నడుస్తుందో పని. అందులోనూ బళ్ళు కూడా చిన్న చిన్న బళ్ళు వచ్చాయి, దానివల్ల కూడా పని అవ్వట్లేదు. కట్ల సైజ్ చూడండి ఎలా ఉందో. ఖచ్చితంగా కట్ల ఏరించుకున్నాడు, కట్ల లేక తక్కువైపోయి. బళ్ళు కూడా చిన్న చిన్న బళ్ళు, టచింగ్ బళ్ళు వచ్చినాయి. అంతకలా సరికి వేసి ఇంకేం చేయాలి తెలియక అలా ఎండలో చూస్తూ ఉన్నాం. 2 బళ్ళకి వేసిన సరికి అందుకలా ఆ గుంటు కూడా అలా ఖాళీగా పెట్టుకుని చూస్తున్నాం. నేనంటారా ఇంక ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి వీడియో తీసుకుంటున్నాను. ఎవరి కాళ్ళు ఇంకేం చేయాలి తెలియక అలా కూర్చున్నారు. ఫస్ట్ రోజున వీడియో అయితే చాలా ఎక్కువసేపు తీసాను. రెండో రోజున వీడియో అయితే తక్కువ, ఎందుకంటే టన్నేజ్ తక్కువ ఉంది కాబట్టి. చూడండి గ్రేడింగ్ ఎగ్గోను ప్లేన్ చేప వల్లను లేట్ అయిపోయింది పని. లేదంటే తుల్లింపు సరిగ్గా అయితే ఇంకా అంతసేపు ఉండదు. చూడండి కట్ల సైజ్ చూడండి అంత 3 కేజీలు ఉంటుంది దగ్గర కాదు, 3 కేజీల పైకే. ఆ గుంట అయితే పైకి వేసి ఇంకో గుంట నొక్కుంటా చూస్తున్నాం. ఇది అయితే పెద్ద బండి, ఇది వెనకాల వచ్చింది. ఆ పక్కదైతే చిన్నదే. ఇదైతే గుంటు చివరికి వచ్చేసింది, తక్కువ సరుకు. చూడండి నెట్టలతో లాక్కుండేది. అలా ఉంటాయి మా కష్టాలు. రెండో రోజు పట్టుబడి కూడా ఉంటుంది వీడియో దీంట్లో. చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం పట్టుబడి వీడియో ఫుల్గా ఉంటుంది. చెరువు మొత్తం ఇంటర్నల్ ఉంటుంది. చేప ఇంటర్నల్ పైకి వెళ్ళింది, ఎంత వదిలేము చెరువులోకి మొత్తం ఉంటుంది. గడ్డి చేప అయితే బాగా పెరిగింది. అందరూ కుర్రోళ్ళే. నెట్ కొట్టి కాడ నుంచి నెట్లు అయిపోయే వరకు, సరికి తెమర్చే వరకు అందరూ కుర్రోళ్ళే ఉన్నారు. పని అయితే చాలా స్పీడ్ నడిచింది, కానీ అలా లోడింగ్ చేసుకున్న వాళ్ళే లేటు బండ్లు. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు నీ లాస్ట్ బండి అయితే చాలా ఇబ్బంది పెట్టేశాడు. 150 ట్రైలు అన్నాడు, తర్వాత 170 అన్నాడు, తర్వాత 200 అలా చిన్న చిన్న గుంట్లు వేయించాడు. 30 ట్రైలు 40 ట్రైలు అని లేట్ అయిపోయింది దానివల్ల.
పని స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే ఈ పార్టీ వాళ్ళు ఒకళ్ళు పని అవనవరు. అదృష్టం ఏంటంటే ఈ చెరువు ఎవరిని చేపలు కొట్టలేదు, అవి కూడా సైలెంట్గా ఉన్నాయి. ప్లస్ వర్షం కురలేదు ఈ 3 రోజులు పట్టుబడికి. వర్షం కురిసిందండి ఈ చలికి ఆగలేరు. ఎండ అయితే ఎరగొడేసింది. చూడండి వీడియో. వాయిస్ ఓవర్ అయితే నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఇది అలా కష్టపడి మాట్లాడుతున్నాను. కానీ అందరూ మాట్లాడతారు ఒక్కొక్కరు, వీడియోలో అయితే రెచ్చిపోతారు. నేనైతే అలా మాట్లాడలేను. ఆ వీడియోలు మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచిగా తీస్తాను, కాకపోతే ఖాళీ ఉండట్లేదు. పనిలోనే వీడియో అదే పనిగా చెల్లించుకుంటే ఊరుకోరు కదా మరి. 2 రోజు పట్టుబడి వీడియో కూడా ఉంటుంది, చూడండి. అది ఇంకా బాగుంటుంది. చేపలు చేసిన వాళ్ళు శివ, వంశీయులు కూడా కనిపిస్తారు. చాలా ఎక్స్పర్ట్స్ చేపలు చేయడంలో వాళ్ళు. చూడండి వీడియో ఇంకా ఉంది, బాగుంటుంది. వీడియో ఎడిటింగ్ నాకు అంత తెలియక అలా లెంత్ వీడియోస్ అలా పెట్టేస్తున్నాను, తీసినట్టు కట్ చేసి పెట్టాలంటే నాకు తెలియదు. వీళ్ళు శివ వంశీలు షార్ట్ వీడియో పెట్టాను కదా, చేపలు ఎలా చేస్తున్నారు ఏంటని. చూడండి, అది కట్ల చేపది, ముక్కలు కోస్తున్నాడు వంశీ అయితే. తెల్ల చేపని చేస్తున్నాడు శీలవతి. సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తున్నాడని. 2 రోజు పట్టుబడి నెక్స్ట్ ఇంకా కొంచెం కాసేపట్లో ఉంటుంది వీడియోలో. అదైతే బాగుంటుంది. ఫస్ట్ వాటికి ఎంత వచ్చింది, రెండో వాటికి ఎంత వచ్చింది చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ రోజు పట్టుబడి అయితే 32 టన్నులు వెళ్ళింది. సెకండ్ రోజు అయితే 18 టన్నులకి ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇది రెండో రోజు పట్టుబడి 18 టన్నులు. ఫస్ట్ వాటి సరికి ఇది ఫస్ట్ వాటి సరికి అలా కట్టేసి రెండో వాటి కోసం వల్ల వదులుకుంటున్నాం అట్లా ఆడడానికి. రెండో వాటి సరికి వచ్చి 50 ట్రేలు అంతా వచ్చింది. కాకపోతే ఫస్ట్ వాడితే సరిపోయింది సరుకు, రెండో వాటి సరికి అలా వదిలేసారు చెరువులోను. మళ్ళీ పట్టుబడికి ఇంకా 3 కొంచెం యావరేజ్ కవర్ అవుద్దని. సరే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరి.